నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు మంచి చందమామ కథ ఏదైనా చెప్పండండి. పోయిన ఉంగరం చెప్తాం. ఉంగరం పోయిందా? ఓకే. పూర్వం ఒక ఆటవిక జాతిలో ఒక రాజు ఉండేవాడు. ఆటవిక దొర. ఆయనకి ఇల్లుడు, పులిరాజు అని ఇద్దరు సైన్యాధిపతులు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. పేర్లు బాగున్నాయి. అయితే ఈయనకి ఏంటంటే ఇల్లుడు అంటే ఇష్టం, పులిరాజు అంటే ఏదో ఒక చికాకు. ఎందుకో కొంతమంది పై ఆఫీసర్లకి కింద వాళ్ళ మీద అలా ఉంటుంది. ఒకడు చాలా లాయల్టీ లేకపోవటం అని ఉండదు. అవును. ఏదో వాడు ఉండటం చూస్తే లేకపోవటం. ఇరిటేషన్. ఏదో ఇరిటేషన్. అయితే ఏమైందట, ఒకసారి ఏదో సంబరాలు ఏవో ఒక యుద్ధాలు జరిగి తర్వాత రిలాక్స్ అయ్యారు. రిలాక్స్ అయితే ఈయన ఏం చేశాడట, నాయనా మీకు 3 రోజులు సెలవు, ఇంటికి వెళ్ళిపోండి, మరి 3 రోజుల తర్వాత సంబరం జరుగుతుంది, దానికి రండి, ఇవిగోండి మీ బహుమానాలని. ఈ ఇల్లుడికి ఒక రాయి, పులిరాజుకు ఒక కంద దుంప ఇచ్చాడు. ఇంత దుంప, అతనికో ఇంత రాయి. పోతున్నారు ఇళ్ళకి. నడిచి వెళ్తుంటే ఇతను అన్నాడు, ఏం చక్క రాజుగారికి ఏమిట్రా ఇంత పక్షపాత బుద్ధి, నాకు దెబ్బరాయి ఇచ్చాడు, నీకేమో కంది ఇచ్చాడు, ఎంచక్క కూర వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, వేపుడు చేసుకోవచ్చు, అట్టు పోసుకోవచ్చు, ఈ రాయి నేను చేసుకుంటా అంటే పులిరాజు అన్నాడు, పోన్లే ఏముంది, నీకు కంద మీద మనసుగా ఉంటే. కందం చూసేసరికల్లా వంటకం ఊహొచ్చింది అతనికి. ఇతనికి ఏమి రాల, కావాలంటే తీసుకోమన్నాడు. అనగానే ఇల్లుడు సంతోషంగా, నీకేం ఇబ్బంది లేదు కదా, నీకు ఓకే కదా అని అడిగి కందదుంప తను తీసుకుని ఆ రాయిని ఈ పులిరాజుకి ఇచ్చాడు. మార్చుకున్నారు, ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ ఇల్లుడు ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడకి ఆ కందదుంప అందించి, పులుసు చేవే తిందాం, ఎన్నాళ్ళు అయింది, మా చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఇట్లా మాట్లాడి దుంపతోటి కూర చేయించుకుని తినేసాడు. ఈ పులిరాజు ఆ రాయి మాట మర్చిపోయాడు. ఏదో ఊరికే మోసుకొచ్చాడు ఒట్టి రాయి, పక్కన పడేసాడు. లోపలికి వెళ్ళాడు, కాలు చేతులు కడుక్కున్నాడు, ఏదో పిల్లా జల్లని చూశాడు, భార్యతో మాట్లాడుకున్నాడు. రాత్రి భోజనాలు చేశాక వెన్నెట్లో పడుకుని కబుర్లు చెప్పుకున్నాడు. జ్ఞాపకం వచ్చింది, ఏది దొరగారు ఇచ్చిన రాయి అని తీసుకున్నాడు. తిప్పి తిప్పి చూశాడు, దానికి ఏదో చిన్న పగులుంది ఆ రాతికి. తళుక్కుమంది అందులోంచి. ఏంటో తళుక్కుమంటోంది, అంతుంది రాయి. తళుక్కుమంటోంది ఏమిటో చూద్దామని ఓ సన్న చాకు పట్టుకురావే అని ఈ పిడిబాకులు ఉంటాయిగా, ఆ పిడిబాకు తెప్పించి ఆ చీలికలో ఇంకా కొంచెం చీరాడు. చీరి కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తే పళక్కమని విడిపోయి దాని లోపల నేర్పుగా దాచిన బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఓ గొలుసు, ఇది ఉన్నాయి అందులో, గొలుసులు. తను ఆశ్చర్యపోయాడు. ఆయనకు అనిపించింది రాజుగారి పక్షపాత బుద్ధి, వాడికి బంగారం ఇవ్వదలుచుకున్నాడు. అందుకని ఏం చేశాడు, రాయి వాడి దగ్గర ఉంటే ఏదో ఒక రోజు చూసుకుంటాడని బంగారపు వస్తువుని రాయి షేపులో మట్టి ముద్ద అది అందులో పెట్టించి పొదిగించి వీడి చేతికి ఇచ్చేశాడు. వాడు తెలివి తక్కువగా మనతో మార్చుకున్నాడు. సరే బాగుందా. 3 రోజుల తర్వాత సంబరాలు. ఈ ఇల్లుడు తన దారిని తను వచ్చాడు. మన పులిరాజు మెళ్ళో గొలుసు వేసుకున్నాడు. 2 గొలుసులు, పెద్ద గొలుసు, చిన్న గొలుసు వేసుకుని కనపడ్డారు సంబరంలో. కనపడేసరికి దొరగారు చూశాడు. ఆయనకు అర్థమైంది, ఈ గొలుసు ఎక్కడిది నీకు అన్నాడు. అంటే అతను చెప్పాడు, కాదండి మేము వెళ్ళేటప్పుడే దొర ఇల్లుడు ఈ రాయి నేను మొయ్యలేకపోతున్నాను, రాయి తీసుకుని కందదుంప ఇవ్వమన్నాడు, అందుకని కందదుంప ఇచ్చానంటే రాజు గుండు మండిపోయింది, కోపం వచ్చేసింది. కోపాన్ని దాచుకోలేకపోయాడు. సరేలే నీకు ప్రాప్తం ఉందన్నమాట అన్నాడు, కానీ ఒక రకమైన మంట మొదలైందనమాట. అయితే పులిరాజుకి అర్థమైంది రాజుకు తన మీద కోపం వచ్చేసింది అని. ఏం చేసి ఉండాలి, బహుశా రాజు ఉద్దేశం దొరకంగానే ఇలా దొరికింది అని తీసుకొచ్చిస్తే ఎలా ఉండేదో. మాకు బహుమానాలు ఇచ్చాక నీకెందుకు ఇస్తారు వెనక్కి, అంతే కదా కదా. నిజంగా ఏం చేయాలో అది చేశారు. ఆయనకు నచ్చల. ఇల్లుడు కూడా నాకు ప్రాప్తం లేదు దొరా, వాడికి ప్రాప్తం ఉంది అన్నాడు. నిజానికి బహుమానం దక్కవలసిన ఇల్లుడికి ఏం కోపం రాల, రాజు కొళ్ళు మండిపోయింది. ఆయన ఇవ్వదలుచుకున్న వాడికి పోలేదు కాబట్టి అదే ఈ దొరకే కోపం వచ్చింది. అక్కడి నుంచి ఏమన్నాడు, పులిరాజు కొంచెం గ్రహించుకుని రాజుగారి కొళ్ళు మండిపోయిందని, మొహంలో రంగులు మారిపోతున్నాయని, ఆయన కోపం చూపించకుండా నవ్వుమొహం పెడుతున్నాడని తెలిసి, మనకు తెలుస్తాయిగా భావాలు. అవును అన్నాడు, దొర మేము న్యాయంగా పంచుకున్నాం, కందదుంపని నాకు ఇచ్చిన దుంపని ఇల్లుడు వాడి పెళ్ళాము హాయిగా పులుసు వండుకుని తిన్నారు, మాలో మాకేం పొరపచ్చాలు లేవు అన్నాడు. నాకు లేదులే, అలా ఏం లేదు, ఇదిగో నువ్వు ఇంత న్యాయంగా చేసినందుకు అని ఒక ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. నువ్వు నిజాయితీగా చెప్పినందుకు ఈ ఉంగరాన్ని ఉంచుకో, ఈ ఉంగరం కనుక పోగొట్టేవో నీ అంతు చూస్తా అని చెప్పాడు. నీకు ఇచ్చిన బహుమతిని నువ్వు వాడితో మార్చుకున్నావు, ఈ బహుమతిని జాగ్రత్త అంటే. పులిరాజుకి అనిపించింది, ఈ రాజు
ఈ ఉంగరాన్ని పోగొట్టైనా సరే నాకు శిక్ష ఇస్తాడు. కారణం ఏం చెప్తాడు? నేను ఉంగరం పోగొట్టద్దన్నా వీడు పోగొట్టాడు అని చెప్తాడు. లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక, ప్రపంచానికి ఏం తెలుస్తుంది? అందుకని ఏం చేశాడు? ఇంటికి వెళ్ళంగానే గోడలో ఓ చోట పూలు కొట్టి ఆ ఉంగరాన్ని అందులో పెట్టి తడిమట్టితోటి పూడ్చేశాడు. బాగుంది. తెలియనివల ఉంగరం పోకుండా జాగ్రత్త పడ్డాడు. చేతికే ఉంటే ఎవడైనా 2 దెబ్బలు కొట్టేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు లాగేస్తే పోగానే రాజుగారు పెట్టేస్తాడు. ఎందుకంటే రాజు దానికోసం ప్రయత్నం చేస్తాడు. అవును. సరే ఏమైంది? ఇప్పుడు మన దొరగారు తన ఇంట్లో ఏదో పని చేయడానికి వచ్చిన పులిరాజు పెళ్ళాన్ని పిలిచి, ఏమి అమ్మాయి, మరి మీ ఆయనకు ఒక ఉంగరం ఇచ్చాను, బహుమతి చూసావా అన్నాడు. చూడలేదు దొర, బహుమతి ఇచ్చారా అని. ఇచ్చాను. నువ్వు గనక ఆ ఉంగరం నాకు తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు ఇక అమ్మగారి మెడలో ఉన్న హారాలు లాంటివి 2 హారాలు ఇస్తా, నీ వల్ల అయితే తీసుకురా అన్నాడు. ఈ ఆవిడ ఇంటికి వచ్చి గబగబ హారాలు ఇస్తానంటే, బంగారం ఇస్తానంటే ఉంగరం వేరు, 2 హారాలు మ్యాచింగ్ లేదు. అసలు వెతకడం మొదలుపెట్టింది. వెతికింది దొరకల. మొగుడిని అడిగింది, ఏమాయి నీకు రాజుగారు ఉంగరం ఇచ్చాడు కదా పెద్దోరా, ఉంగరం ఎక్కడ పెట్టామంటే గోడలో పెట్టాలేవే అన్నాడు. చెప్పేశాడు. ఊహించలా. అక్కడి నుంచి ఆ అమ్మాయి ఏం చేసింది? వెతకటం మొదలుపెట్టింది. గోడంతా వెతికి మొత్తాన్ని ఉంగరం సాధించేసింది. ఉంగరం పట్టుకెళ్ళి దొరగారికి ఇచ్చేసింది. ఉంగరం వచ్చిన 2వ రోజో 3వ రోజో తెల్లవారినాక రాజుగారు కేకేశాడు దొరగారు, ఎర్రా పులిరాజు, నేను నీకు ఇచ్చిన ఉంగరం ఎదురా అంటే, ఇంట్లో ఉందండి దొరగారు తెస్తానన్నాడు. వీడు పోయి వెతికాడు. గోడలోంచి తీసేశారు. ఆవిడేం చేసింది? పూడ్చేసింది. కాకపోతే ఈ 2 ఉంగరాలు పట్టుకెళ్ళిగానే రాజుగారు 2 కంఠహారాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి మొగుడికి చెప్పకుండా ఆ 2 కంఠహారాలు తెచ్చి దొడ్లో పాతి పెట్టేసింది. ఉంగరం ఏది అన్నాడు. నాకేం తెలుసు, నేను తీయలేదండి. చెప్తే తిట్టిపోస్తాడేమోనని అయ్యో చెప్పల. నాకు తెలీదు అన్న మాట మీదే నిలబడిపోయింది. వీడి ప్రాణాల మీదకి వస్తుందని ఊహించల. వెనకాల దాచిపెట్టిన 2 బంగారు ఆభరణాలు పోతాయేమోనని దిగులతోటి అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి పోయాడు. దొరా, ఉంగరం పోయిందండి అన్నాడు. బాగుంది కదా, చాలా బాగుంది. ఉంగరం పోయిందనగానే, సరే నేను నీకు ఉరిశిక్ష వేసాను, ఉంగరం పోగొట్టావు కాబట్టి ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చుకుని రా ఇంటికెళ్ళి. రేపు తెల్లారేసరికి ఉరి. అయ్యయ్యో. ఇంటికి వెళ్ళిపోయాడు. ఏంది ఇంకా చచ్చిపోయాం, అయిపోయింది. అప్పుడు ఏమైంది? దారే పోతుంటే చెరువులోంచి చేపలు ఎగిరిపడుతుంది. ఏమనుకున్నాడు? పోనీ చచ్చే ముందు కోడి కూరకి చేప కూర అయినా వండించుకుని తిందామని ఓ తెల్ల చేపను పట్టుకున్నాడు. చేపను పుచ్చుకుని ఇంటికి తీసుకుపోయాడు. భార్య వచ్చే లోపల చేపను కాస్త రుద్దేసి కడిగి పెట్టేస్తే, కోసి పెడితే వంట వండుతుంది, మసాలా పెట్టి వండుతుంది. ఇంకేముంది, ఇదే నా ఆఖరి తిండి అనుకుని అక్కడి నుంచి ఏం చేశాడు? చేపను రుద్దటం మొదలుపెట్టాడు. రుద్దాక కొయ్యాలి కదా, ఓ 2 దెబ్బలు కొట్టాడు. కొట్టేసరికల్లా పళ్ళక్కమని దాని పొట్టలోంచి ఉంగరం బయటపడింది. దొరికింది ఉంగరం. ఎట్లా చేప పొట్టలోకి వెళ్ళిందో ఊహ కూడా లేదు. ఉంగరం దొరకంగానే చావు తప్పిపోయింది. అది నేను బతికిపోయాను, నాకు మరణశిక్ష రద్దయిపోయిందని ఉంగరం పుచ్చుకొని బయలుదేరాడు. రాజుగారు ఏం చెప్పాడు? ముందు భటులందరికీ వీడు ఉంగరం పోగొట్టాడు కాబట్టి వీడికి ఉరిశిక్ష రేపొద్దున వేయండి అన్నాడు. ఉంగరం దొరికితే ఉరిశిక్ష రద్దు, శిక్ష రద్దు, మెన్నరికేయాల్సి. ఉరి కాకపోతే ఇంకోటి. అది తీసుకెళ్ళి ఇచ్చేసరికి రాజు ఇంకా గుటకలు మింగి, సరేలే లేబోయ్, నీకు ఇచ్చిన ఉంగరం నీదేను, సరే ఇంటికి వెళ్ళిపో అన్నాడు. ఉంగరం పెట్టుకుని పులిరాజు ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ లోపల వాళ్ళ ఆవిడ కోసిన చేపలు చూసి చక్కగా తరిగేసి వంట చేసేసింది. వెళ్ళి చేపల పులుసు వేసుకుని తిని హాయిగా పడుకున్నాడు. ఏం జరుగుంటుంది? బతకాలని రాసున్న వాడికి నూకలున్నాయి. అలాగే ఎక్కడ ఎట్లాగో కలిసి వస్తుంది. దీనికి పూర్వగాథ ఏం జరిగింది? పులిరాజు పెళ్ళాం ఏం చేసింది? ఉంగరం పట్టుకెళ్ళి ఇచ్చిందా? ఆయన తన తలవైపు ఉండే బల్ల మీద ఆ ఉంగరాన్ని పెట్టాడు. వీడి దగ్గర ఉంగరం కనపడగానే ఆయన వెతికిచ్చాడు, తమ దగ్గర లేదు. వీడి దగ్గరికి ఎలా వచ్చిందో ఆయనకి అర్థం కాలేదు. నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతారు ఇప్పుడు. అవును, నేను ఆల్రెడీ ఉంగరం నా దగ్గర ఉంది, నా తల పక్కన పెట్టిన ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందని నిలదీయటానికి వీల్లేదు. పులిరాజు వేలికి పెట్టిన ఉంగరం నీ దగ్గరికి ఎలా వచ్చిందంటే రాజు దొంగతనం కూడా బయటపడుతుందా? ఏమైంది? అప్పుడు తల దగ్గర పెట్టేసరికల్లా ఒక ఎలికొకటి తిరుగుతూ ఆ బల్ల మీద నుంచి ఆ ఉంగరాన్ని తోసేసింది. ఆ కింద ఉన్న నీళ్ల కుండలో పడింది ఆ ఉంగరం. కుండలో అడుగున అన్ని నీళ్లున్నాయి. ఆ నీళ్ల కుండ తీసుకెళ్ళిన పనివాడు ఆ కుండని నీటిలో ముంచి, చెరువులో ముంచి నీళ్లు తీసుకొచ్చాడు. చెరువులో ముంచంగానే అందులో ఉన్నది మొదట బయటికి వెళ్ళిపోతుంది కదా,
అది చేప మింగింది. అదే చేప మింగింది. ఆ చేపే వీడికి దొరికింది. అసలు చూడండి. బతికే రోజుంటే అసలు ఎంత ప్రమాదాలు ఎంత ఇదైనా సరే అడ్డదిడ్డంగా కాళ్ళు చేతులు మెళ్ళు విరిగిపోయిన వాళ్ళు కూడా బతికేస్తారు జయ. అవునండి. ఎవరో ఒకళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి అట్లా రక్షించేస్తారు. ఇంకోళ్ళు ఉంటారు ఏముండదు, చిన్నది ఇక్కడ టిక్కుమని ఇట్లా తగిలింది చనిపోతారు. అలా వచ్చేస్తుంది. వీడికి భూమి మీద నూకలున్నాయి, వాడికి అదృష్టం ఉంది. భార్యే తీసుకెళ్ళి ఆ ఉంగరాన్ని ఇచ్చేసి వీడికి మృత్యు ద్వారాలు తెరిచినా కూడా మళ్ళీ మూసుకుని బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసాడు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. నమస్తే రమ్మగారు. నమస్తే చే. నమస్తే రమ్మగారు. నమస్తే చే. రమ్మగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? బాలీశ్వరుడి పరాభవం ఆ కథ చెప్తాం. ఓ, రాక్షసుల కథ. బాలేశ్వరుడు అంటే బాలీశ్వరుడు అనేవాడు ఒక రాక్షసుడు. పూర్వం అట దండకారణ్యం, మనకు తెలుసు కదా దండకారణ్యం, రామాయణంలో వస్తుంది. ఆ దండకారణ్యంలో ఒక పెద్ద లోయ ఉండేదట, మారీచ లోయట దాని పేరు. అందులో బోల్డని గుట్టలు ఉండేవి. ఆ లోయలో చాలామంది రాక్షసులు ఆ గుట్టల మీద ఇళ్ళు కట్టుకుని కుటుంబాలతోటి ఉండేవాడు. దండకారణ్యం అంటే రాక్షసులకి ప్రసిద్ధి. ఓకే. అయితే అక్కడ ఎట్లా ఉండేదంటే ఆ రాక్షసుల్లో ఒకళ్ళతో ఒకళ్ళు పొట్టాడుకుని ఒకడు బలవంతుడైన వాడు వీళ్ళందరినీ ఓడించేయగలనని ఓడించేసి వాడు ప్రభువు అవ్వటం, వాడు అధికారిగా ఉండటం, వాడి మాటే అందరూ వింటాం, అట్టా జరుగుతుండేది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు, మళ్ళీ సర్దుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఒక బాలీసుడు అని ఒక యువక రాక్షసుడు, వాడు చాలామందిని చితకొట్టేశాడు. వాళ్ళందరి మీద వాడు అధికారిగా ఉన్నాడు. అధికారి అంటే వాడు గ్రేట్. ఓకే. వాడి మాట మన్నించేవాడు, వాడి దగ్గర తంతాడని భయంతో. అయితే వీళ్ళందరూ కొంతమంది ఏమనేవాళ్ళు అంటే, మమ్మల్ని ఓడించడం ఏం గొప్ప, మేమంత వాళ్ళం కాదు, శతబాహువుని కనుక ఓడిస్తే నువ్వు గొప్పవాడివైనట్టు. ఓ, మళ్ళీ ఆయన. అయితే బాలీసుడు అనుకునేవాడు. ఆ చూస్తా ఆయన సంగతి కూడా ఓసారి చూస్తా, ఆయన్ని కలుస్తాననేవాడు. శతబాహు పెద్దవాడు, వివాహితుడు, బాలీసుడు కుర్రాడు. అయితే ఏమైంది, వీళ్ళు ఈ బాలీసుడితోటి శతబాహుతో చెప్పేవాడు. బాలీసుడు ఒకసారి నీ దగ్గరకు వస్తానన్నాడు, వాడు మామూలు వాడు కాదు, నిన్ను అప్పడం విరిచినట్టు విరిచేస్తాడని ఈయనకి హింట్ ఇచ్చేవాడు. ఈయన బాగానే ఉండేవాడు, కానీ ఎందుకో ఒక రకంగా భయం వేసింది అతనికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ తను ఓడించగలడు, తను ఓడించగల వాళ్ళందరినీ ఓడించిన వాడు తనని ఓడిస్తే అలాంటి ఊహ వచ్చేది. భయపడ్డాడు. లోపల ఒక బెదురుగా ఉండేది, ఎక్స్ప్రెస్ చేసేవాడు కదా, రాని చూద్దాం అనేవాడు. ఒకసారి ఏం చేశారట, వీళ్ళు గుట్టల మధ్య దారంతా పాడైపోయింది వానలకని అందరూ కలిసి దారేసుకుంటున్నారు, దారేసుకుంటుంటే ఈయనకి శతబాహుకి ఒక డౌట్ వచ్చింది, బాలీసుడు దారి వెంట తన ఇంటికి వస్తున్నాడు అని. ఓకే. అలా అనుమానం తగిలింది. గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమయ్యా పని మానేసి మధ్యలో వచ్చావని అడిగింది భార్య. అడిగితే ఏం రావటమే, బాలీసుడు వచ్చేస్తున్నాడు, వాడు మామూలు వాడు కాదుట, పిడుగుల్ని పట్టుకుని పిండి చేసేస్తాడు, పిడుగుని పట్టుకుని ఇట్లా నొక్కేసేసి పిండి చేసేస్తాడు, పెద్ద పెద్ద పర్వతాలని అప్పడాలు చేసేస్తాడు వాడు, నేను ఓడిపోతానే, ఇక్కడంతా పరువుగా బతుకుతున్నాము అని బొటన వేలు నోట్లో పెట్టుకున్నాడు. ఈ బొటన వేలు నోట్లో పెట్టుకుంటే అతనికి జరిగేవి తెలుస్తాయి అన్నమాట. వాడి శక్తి ఆ బొటన వేలు ఉంది. రాక్షసులకి అలాంటి ప్రత్యేకతలు ఉంటాయి. ఇవి చూస్తే ఈ వేయబడుతున్న దారి ద్వారా బాలీసుడు తన ఇంటికి వస్తున్నాడని తెలిసిపోయింది. నేనన్నాడు పెళ్ళంతో పద ఇక్కడి నుంచి లేచిపోదాం, మనం ఇక్కడ ఉండకూడదు, ఓడిపోతాను నేనంటే. పారిపోదాం, వెళ్ళిపోదాం పద, నేను ఓడిపోతా గ్యారంటీగా, వాడు చాలా మహామహుడే, గండడు, వీళ్ళంతా చెప్పుకుంటున్నారు, వాడు కొట్టిన దెబ్బలు ఎన్నాళ్ళకి మానలేదు, పరువు పోతుంది, ఇన్నాళ్ళు పరువుగా ఉన్నాం, పోదాం అన్నాడు. భార్య అంది, ఏమిటి లేచక్కపోయేది, నేను చూస్తా కదా, నువ్వు పని చెయ్యి అని చెప్పి ఏం చేసింది, పెద్ద ఉయ్యాల తొట్టి ఒకటి, రాక్షసుల పిల్లలు పెద్ద పెద్దగా ఉంటారు కదా, ఇంకా పెద్ద ఉయ్యాల తొట్టి ఒకటి తొట్టు పెట్టి, తొట్టెలో అన్ని తెల్లటి బట్టలు పరిచి మొగుడిని అందులో పడుకోబెట్టి, చంటి పిల్లలకు కప్పినట్టు మెడ దాకా ఇట్లా తల నుంచి ఇట్లా గుడ్డ కడతారు కదా చంటి పిల్లలకి, గుడ్డ కట్టి పడుకోబెట్టింది. ఇక్కడే పడుకో నేను చెప్తా అని చెప్పి చుట్టుపక్కల అందరి ఇళ్ళకి వెళ్ళి ఇనప పెనాలు ఇంతంత, వాళ్ళు అట్లు పోసుకుంటారట, రొట్టెలు చేసుకుంటారట, రాక్షసులు కూడా మాత్రం ఉంటాయి, అన్ని పెద్ద సైజులే, అన్ని పెద్ద. మరి కాదు, వాళ్ళు మనుషులు పెద్దవాళ్ళు 15 అడుగులు 9 అడుగులు వాళ్ళు కదా, వాడు ఇంత కప్పులో పాయసం ఎలా తింటాడు, ఆ మాత్రం ఉండద్దా, కప్పింత ఉండాలి, కంచం అంత ఉండాలి. ఇంతంత ఇనప పెనాలు పట్టుకొచ్చింది, మోసుకొచ్చేసి 2 గంగాళాల నిండా గోధుమ పిండి తడిపి అక్కడ పెట్టింది. సరే బాలీసుడు వచ్చేసాడు. తడిపెట్టి ఏం చేస్తోంది, పెనాలకు చుట్టూతా పిండి అద్దేసింది. అంటే ఒక రొట్టె బత్తి దాని మీద పెనం పెట్టి ఇంకో రొట్టె ఎత్తి పెనాన్ని కవర్ చేసేసి రొట్టెలు కాల్చడం మొదలుపెట్టి. సరే బాలీసుడు వచ్చాడమ్మా, మీ ఇంటికి జయమొగ్గాక
శతబాహు గారు ఉన్నాడా అని అడిగాడు. ఎక్కడ నాయన? మా ఆయన ఎక్కడున్నాడు? ఎవరో బాలిషుట్ట కుర్రాట, వాడు ఈయన మీదకి యుద్ధానికి రాబోతున్నాడని తెలిసింది. రోషంతో ఏదో విరిచేసేసి అవి ఇవి విసిరి పారేశాడు. అదిగో చూడు, ఆ చెట్టు విరిచి అక్కడ పారేశాడు. అతను శతబాహు తిరిగి వచ్చేటప్పుడు ఉద్రేకంతో ఒక చెట్టు విరిచి, ఒక చెట్టుని ఇట్లా పీకి దానికి వేళ్ళు, కింద వేళ్ళు అవి విరిచేసేసి దాని చేతికర్రగా ఊతంగా పుచ్చుకొచ్చాడు. ఓకే. చూడు, చెట్టు పీకి అక్కడ బారేశాడు. కట్టెల పేళ్ళు వేయవయ్యా అంటే వేయకుండా పోయాడు. రోషంతో ఎక్కడ వెతుకుతున్నాడో, ఎక్కడ తిరుగుతున్నాడో అన్నాడు. అని చెప్పేసరికల్లా అమ్మ ఆయన వచ్చే వరకు వేచి ఉండమంటాం. తప్పకుండా నాయన, నువ్వు వస్తున్నామని తెలిసి ఇదిగో పిండి రొట్టెలు చేస్తున్నాను అని చెప్పి, సరే పొయ్యి వెలుగుతోంది, ఈవిడ రొట్టెల పిండి ఒత్తుతోంది, పెనం మీద పొయ్యి మీద కాలుస్తోంది రొట్టెలు. చూస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఈవిడ ఏమంది, నాయన గాలి అడ్డంగా వీస్తోంది, పొయ్యి ఆరిపోయేలాగా ఉంది, ఇల్లు కొంచెం పక్కకి తిప్పుదు అంది. కాంతపడి ఇల్లు తిప్పటం ఏమిటి, ఇల్లు ఎట్టా తిప్పుతారు అనుకున్నాడు. అనుకుంటే ఆవిడంది, మా ఆయన అట్టాగే చేస్తాడు నాయన, ఇక్కడ గాలి కనుక ఎక్కువ వచ్చిందనుకో అటు పక్కకి తిప్పుతాడు, గాలి వాళ్ళు లేకుండా అనేసరికి వీడు అమ్మ బాబాయ్ ఇల్లు తిప్పుతాడా అని వాడికి కుడి చేతి మధ్య వేలు ఇట్లా మెటిక విరవంగానే వాడి బలం పెరిగిపోతుంది. వాడి శక్తి ఆ బొటన మధ్య వేల్లో ఉంది. ఓకే. గట్టిగా వేలు లాక్కుని మెటికలు విరిచి అక్కడి నుంచి బలం అంతా పుంజుకుని ఇంటిని ఒక పక్కకి తిప్పాడు. తిప్పిన తర్వాత కూర్చున్నాడు. ఇవి రొట్టెలు కాలుస్తుంటే ఏమందంటే, నాయన ఏమో రొట్టెలు తిందు కానీ మా ఆయన వచ్చే లోపల నీ రొట్టెలు అయిపోతాయి, ఆయనకి ఇంతంత రొట్టెలు ఉంటే కానీ కుదరదు, మాదేమో మొరటి తిండి అయ్యే, పాపం చిన్నపిల్లాడు అల్లే ఉన్నావు, మరే కాస్త నీళ్ళ సంగతి చూస్తావా అని. ఎక్కడుందండి? బావి అన్నాడు. బావి కాదు నాయన, మా ఆయన ఈ పని చేయాల్సింది, నేను రొట్టెల పిండి తడిపేసరికి మంచినీళ్ళు అయిపోయినాయి, ఇప్పుడు రొట్టెలతో పాటు తాగడానికి నీళ్లు లేవు, వెనకాల ఒక కొండరాయి ఉంది, దాన్ని పగలు తీస్తాడు, ఏదో ఒక కొండరాయి పగలు తీసి అందు భూమిలోంచి పాతాళలోంచి నీళ్ళు తీస్తాడు. తెల్లబడి కొండరాయి పగలు కొడతాడా రోజు నీళ్ళకి? సరే దొడ్లోకి వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఏకంగా 100 అడుగులు ఎత్తున్న రాయి, దాన్ని పగలు తీయాలి. ఇప్పుడు మళ్ళీ వేలు లాక్కున్నాడు. వేళ్ళు లాక్కుని పోయి ఆ కొండని పైనుంచి పట్టుకుని గట్టిగా పగలు తీసి ఒక పెద్ద అగాధంలాగా కోనలాగా తయారైంది. అది అడుగులు నీళ్లున్నాయి. ఆవిడ ఇంత పెద్ద చేదేస్తే చేత్తో నీళ్ళతోటి పట్టుకొచ్చాక పెద్ద చెంబులు వేసి పక్క పెట్టి, నాయన ఇదిగో రొట్టెలు తిందురా నాయన అని ఆ రొట్టె తీసి చేతులు పెట్టి, ఈవిడ ఏం చేసింది, రొట్టెకి ప్రిపరేషను మధ్యలో ఇనపనం పెట్టి అటు ఇటు రొట్టె పిండి అద్దేసి దాన్ని కాల్చింది. వాడి చేతిలో పెట్టింది. అతను ఏం చేశాడు, ఏముంది రొట్టె ఇంత పెద్దది తీసుకుని అప్పడంలాగా పటక్కమని కొరికాడు. కొరకంగానే ముందు పళ్ళు 2 పటపటా విరిగిపోయినాయి. ఇనపెనాన్ని కొరికితే ఏమవుతుంది? అయ్య బాబోయ్ ఏమిటి రొట్టె ఏమిటి, నా పళ్ళు ఊడిపోయేలాగా ఉన్నాయి, ఇవేం రొట్టెలు, దిక్కుమాల రొట్టెలు అన్నాడు. అదేమిటి నాయన, మేము రోజు చేసుకుంటాం, మా ఆయన ఇట్టడి 15 అవలీలుగా తినేస్తాడు, రొట్టె రోజు చేసుకునే రొట్టెనే, ఇదిగో పిండి అంటుంది, తడిపి పెట్టిన పిండేమో కనపడుతుంది, చేసి పెట్టిన రొట్టెలు 10 ఉన్నాయి దొంతర, 10 రొట్టెలు ఇవే ఇనప రొట్టెలు, పళ్ళు పటపటలు ఆడిపోయినాయి. మా ఆయన రోజు తింటాడు అనేసరికి ఇంకేం చేయాలి, చేతపుచ్చుకున్నాడు. మళ్ళీ ఇంకోసారి కొరికాడు. కొరకంగానే ముందు ఇట్లా పెట్టాడు, పక్క పెట్టేసరికి కూరలు కూడా విరిగినాయి. అమ్మో అన్నాడు. అనగానే ఎప్పుడైనా రొట్టెలు కూడా తినలేవా నువ్వు, తినకపోతే తినపోయావు, బొబ్బలు పెడతావేమిటంటే అరుస్తావు, పిల్లాడు ఉయ్యాల పడుకున్న పిల్లవాడు లేస్తాడు, అదిగో మా అబ్బాయి లేచేశాడు నీ అరుపులకి అనగానే ఉయ్యాల్లో పడుకున్నాడు శతబాహువు. అప్పుడు తొట్టెలో పడుకున్నాడా అని పెద్ద రాగం తీశాడు. నిర్కాంతపేట చంటి పిల్లాడు ఉయ్యాల్లో పడుకునే పిల్లాడికి ఇలాంటి గొంత, పసిబిడ్డ గొంత ఎట్లా ఉండాలి? ఆ రాక్షస రాగం వినేసరికి కంగారు పుట్టింది వీడికి. మా అబ్బాయి అవలీలుగా తినేస్తాడయ్యా ఉయ్యాల్లో పడుకున్నవాడు కూడా అని ఈవిడేం చేసింది, ఇంకో ఇంత పెద్ద మామూలు రొట్టెలు కూడా కొన్ని వచ్చి పక్క పెట్టింది. ఓ రొట్టె తీసుకెళ్ళి భర్త చేతికిచ్చి ఉయ్యాల్లో ఏం చేశారు, ఇట్ట మొహానికి మెడకి గుడ్డ కట్టేసి ఉంది, ఉయ్యాలో టపటపా కొరికి నవిలేస్తున్నాడు. నిర్ఘాంతపోయాడు ఈ బాలిచుడు. ఓ నాయన, ఉయ్యాల్లో పడుకున్న పిల్లాడు టుపు తినేస్తున్నాడే రొట్టె. రొట్టెలు పక్క పెట్టాడు. నేను వెళ్ళొస్తానమ్మన్నాడు. వెళ్ళడానికి ఏముంది నాయన, ఏమిటో నువ్వు రొట్టెలు తినలేని కుర్రాడు, నువ్వేం చేస్తావోయ్, నువ్వేదో పగలు తీస్తావని భయపడుతున్నాడు మా ఆయన అని. అసలు తెలుసా, మా పిల్లాడు కావాలంటే చూడు, మా పిల్లాడి పళ్ళు ఓసారి, ఏది నాన్న నీ పళ్ళు మామయ్యకి చూపించు అంత. మోసపోయాడు ఈ బాలిచుడు. ఆ ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళి, అదేమో కొంచెం గుహలాగా ఉంది, ఉయ్యాల తొట్టులో పిల్లాడు ఉన్నాడని తెలుస్తోంది కానీ ఆ పిల్లాడు చంటాడో పెద్దాడో వీడికేం తెలుసు. మొహం మీద చేపిటి ఇట్ట నోట్లో వేలు పెట్టిపోయాడు. పెట్టంగానే ఈ వీడు శతబాహు మధ్య వేలు కొరికేశాడు. అడిలిపోయాడు అతను.
ముందు పిల్లాడికి కొరికేసేంత పళ్ళు ఉండటం ఏమిటి, వాడు ఉయ్యాల్లో పడుకోవటం ఏమిటి, మధ్య వెళ్ళి కొరకు మధ్యవేలు కొరికేశాడు. ఇక చెయ్యి వదిలించుకుని అమ్మ నేను వెళ్ళొస్తాను, శతబాహుకి నా నమస్కారాలు చెప్పు, మీ సంసారాన్ని ఎప్పుడు జయిస్తూ ఉండాలమ్మా, మీరే ఈ రాక్షస రాజ్యానికి పెద్దలుగా ఉండాలని ఆవిడకు దండం పెట్టి పారిపోయాడు. మళ్ళీ బాలీసుడు ఆ పరగణాల్లో కనపడలేదు. తెలివిగా ఎలా చేసిందో చూడు. వాడు ఏం చేశాడు, ఇల్లుని పక్క తిప్పి పెట్టేశాడు వీళ్ళకి కావాల్సినట్టు. అంతే. ఆ కొండరాయి పగలు తీసి అందులో ఉన్న మహాద్భుతమైన నీటిని వీడికి ప్రసాదించి, కానీ ఈయంతో నేను యుద్ధం చేయలేను అని ప్రకటించి పారిపోయాడు. రాక్షసులంతా తర్వాత చాలా కాలం చెప్పుకున్నారు, శతబాహు అంటే భయం వాడికి. ఈ పరాభవం పొంది తెలివితేటలతోటి, ఆడవాళ్ళ తెలివితోటి, స్త్రీ బుద్ధి ప్రళయాంతక అన్నారు. ఇదిగో చాలా బాగుంది, సరదాగా ఉంది కదా, పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది. చెప్పండి దీన్ని తప్పకుండా రమగారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు తెలివైన వాళ్ళ కథలు చెప్తారు, తెలివి తక్కువగా ఉన్న వాళ్ళ కథలు చెప్తారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? తెలివైన వాడి కథ చెప్పు. వెరీ గుడ్. ఎప్పుడు కూడా తెలివి తక్కువగాను మనం దొరికిపోతూ ఉంటాం. బాగా తెలివైన వాళ్ళు కూడా అప్పుడప్పుడు తెలివి తక్కువగా దొరికిపోతారు. అవును. దానికి ఏం చేయలేము, సమయం. ఈ కథ చాలా బాగుంటుంది, సరదాగా మనం వినడానికి బాగుంటుంది, పిల్లలకి చెప్పుకోవడానికి బాగుంటుంది. పూర్వం ఒక ఊళ్ళోనట ఒక వ్యవసాయదారుడు, చాలా పెద్ద రైతు, బోల్డ్ అని పొలాలు ఉండేవి ఆయనకి, ఎడ్లు కమతం బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఆయన పని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాడు కాదు, కొంత పిసినారు. పని వాళ్ళని పెట్టుకుని వాళ్ళకి 2 ఇవి చెప్పేవాడు లెక్కలు. నేను చెప్పినట్టు చేయకపోతే తీసేస్తా, మీ అంతటా మీరు మానేస్తే నేను రూపాయి జీతం ఇవ్వను, నేను మానిపిస్తేనే డబ్బిస్తా. నేను పంపించాను అనుకో, నువ్వు వెళ్ళిపో అని పంపించాను అనుకో, అప్పుడు జీతం డబ్బులు ఇచ్చి పంపిస్తా. నువ్వు ఎగ్గొట్టి వెళ్ళిపోతానంటే నేను పని చేయలేక తప్పులు చేస్తే డబ్బు ఇవ్వను నేను. ఇలాంటిది ఇంకొక స్టోరీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా రమ్ గారు. ఒక రైతు వేరే ఆసామి దగ్గర పనికి వెళ్తాడు, గుర్తొచ్చిందా మీకు? అలాంటివే ఇవి ఇక్కడ. ఇది ఒక తెలివనమాట. వాళ్ళు వీళ్ళు ఈయన కాంతం చూసి ఇంత ఉంది, రోజు తిండి గడుస్తుంది కదా అని చేరేవాళ్ళు. తిండి గిండి కుదిరేది. ఆయన ఏదో విపరీత పనులు చెప్పి వాళ్ళు అవి చేయలేక లేచక్కపోయేలాగా చేసేవాడు. డబ్బే ఇచ్చేవాడు కాదు. 20 రోజులు చేశాక బాబోయ్ వీడి చెప్పే పనులు చేయలేకపోతున్నామని పారిపోయేవాళ్ళు, చేత కాకుండేవాళ్ళు. నాకు రాదండి అంటే ఆయనకు నచ్చదు. ఇలా గోవాలగా ఉండేది. ఊళ్ళో అసలు ఎవ్వరూ, ఒక పాలకాపులు ఎవ్వరూ అతని దగ్గర ఉండేవాళ్ళు కాదు. అయితే పై ఊరు నుంచి ఒక కుర్రాడు వచ్చాడు, వీడు జగమొండి. అయితే వాడు ఏం చేశాడు, ఆ ఊళ్ళో అందరి దగ్గర వెళ్ళి పనులు అడుగుతుంటే వాళ్ళ పక్కపక్క నవ్వేసి, ఈ ఊళ్ళో పనులు ఏం దొరుకుతాయిరా, పెద్ద కాపేమో ఆయన, పెద్ద రైతు, ఆయన దగ్గర చేరిన వాడికి రూపాయి ముట్టదు అని అన్నారు. సరే వీడు అన్నం గడుస్తుంది, చూద్దాం ఆయన సంగతి ఏమిటోనని చేరాడు. వీడు జగముండి, శతపొగరబోతూ, దాంతోపాటు పెచ్చ తెలివి వాడికి. ఏం చెయ్యాలో చూద్దామని ఒళ్ళు దాచుకోకుండా పనిచేసేవాడు. మంచి పని మంతుడు. అయితే ఈయనకి నెల అక్కడ జీతాలు ఎలా అంటే 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు, నెల కాదు. 3వ నెల వస్తుంది, వీడికి జీతం ఇవ్వాలి. ఆయనకి జీతం ఇవ్వడం ఇష్టం లేదు, పని మాత్రం చేయించుకుంటాడు. 2 పూట్ల తింటున్నారు, అదే చాలని ఉండేది. ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. 2 పూట్ల అన్నం పెట్టి నెల తిరిగేసరికి 3 నెలలు తిరిగేసరికి జీతం ఇవ్వాలి. 2 నెలలు గడిచినాయి, 3వ నెల వచ్చేసరికల్లా ఈయన డబ్బులు ఎగ్గొట్టడం ఎట్లా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆలోచించి ఏమన్నాడు, అరే మరి కొండ మీద వెదురు పొదలు తెగ పెరిగాయి, నువ్వు మన పాలెద్దు ఉంది కదా పెద్దది, దానికి వెదురు అంటే ఇష్టం, వెదురు పెడితే దానికి బలం. కొండ మీద తీసుకెళ్ళి వెదురు మేపు, దాన్ని లేత వెదురు, దాన్నే తిన్ని, నువ్వు మాత్రం కోసి అందించిపోకరోయ్, అందిస్తే ఒప్పుకోను జాగ్రత్త అన్నాడు. కుర్రాడు ఏం చేశాడు, ఎద్దును తోలిపోయాడు కొండ మీదకి. కింద ఉన్న ఇట్లు కిందే ఉన్నాయి, ఇదేదో పందెపెద్దు, బాగా బలంగా ఉంటుంది. పైకి ఎక్కించాక ఒక వెదురు వాసాన్ని దాన్ని కట్టేశాడు, ఎద్దుని కట్టేశాడు. అక్కడి నుంచి వచ్చిన కర్ర తీసుకుని ఎక్కవే పైకి ఎక్కువ అని దాన్ని కొడుతున్నాడు. ఎక్కవే అంటే ఏమిటో దానికి ఏమర్థమైంది, దానికి హే అర్థం అవుతుంది. ఎక్కవే అంటే దానికి ఏమర్థం అవుతుంది. అది అక్కడక్కడే తిరుగుతుంది, దెబ్బలు తాళలేక అప్పుడప్పుడు మధ్యలో గొడవ చేస్తోంది. వీడు 5 నిమిషాలు ఆగుతాడు, ఎక్కమన్నానా, ఎక్కపోతే ఎట్టా వస్తుంది వెదురు అని ఒక దెబ్బ కొడతాడు. అది అక్కడక్కడ తిరుగుతుంది. దారైపోయే వాళ్ళంతా ఎద్దుని పైకి ఎక్కమంటున్నాడు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఈ మాట అటు ఇటుగా ఈయన దగ్గరికి చేరింది. కాపోయి మన రైతు గారి దగ్గరికి, మీ పాలేరు ఎద్దును కొడుతున్నాడు, పైకి ఎక్కమంటున్నాడు, పైకి ఎక్కు అంటున్నాడు, పైకి ఎక్కమని కేకలు అందరికీ వినపడేలాగా అనేసరికి ఈయన గబగబా పైకి వెళ్ళాడు. అదేమిటట్టు కొట్టి చంపేస్తున్నావు ఎద్దుని అన్నాడు. మీరు ఉండండి బాలేవారు
పైకి ఎక్కవే అంటే అర్థం చేసుకోదు. మీరేమో కోసి వద్దన్నారు. వెదురు ఎక్కడ ఉంటుంది? కింద ఉండదు, దాని పైన ఉంటుంది. అవును అవును. వీడు ఒక కొంకి కర్ర తీసుకెళ్ళి దాన్ని లాగి ఎద్దుకి పెట్టాలి. ఎద్దు తినకపోతే తప్పు వీడిదవుతుంది. ఆయన తెలివి చూడండి. సాయంత్రానికి ఎద్దు ఏమీ మేయలేదు అంటే తప్పు, నువ్వు కొయ్యొద్దు అని చెప్పాడు. నేను కొయ్యొద్దన్నా ఎందుకు కోసావు అంటాడు కదా. అవును. అందుకని వీడికి ఎద్దును కొడుతున్నాడు. ఓహో. 3-4 దెబ్బలు తినేసింది, బుసకొట్టేస్తోంది. అది కోపం వస్తుంది దానికి, కానీ అది ఏం చేయలేదు. ఆహారము పోయింది. ఎండవేళ ఈ కొండ మీద కట్టేసి అక్కడి నుంచి ఆయన తెల్లబోయి, ఒరే వద్దులేరా, పోనీలే, గడ్డే తింటుందిలే, రాపోతే మానలే, వదిలేసేయి అన్నాడు. ఓడిపోయానని అర్థమైపోయింది ఆయనకి. చెయ్యలేని పనులు చెప్పాలి. ఎట్లా వీడు ఇది ఇంకోడైతే ఏం చేస్తాడు, ఆ ఎద్దుకి మేపలేక ఎందుకులే ఎంతోటి గోలని వెళ్ళిపోయేవాడు. అవునవును. వీడు తెలివిగా ఆలోచించేది. అక్కడి నుంచి తీసిపోయి కింద కట్టేశాడు. మంచి వర్షాలు పడ్డాయి, చక్కగా బాగుందంతా. ఈయన ఏమన్నాడు, వరే మన పెంకులు చూడు అన్నీ ఖాళీగా ఉన్నాయి, పెంకుల మీద మొక్కలు నాటాలరా. ఇల్లు వసార, పెద్ద వసార, పెంకులు దింపి ఉంటాయి. పెంకుల మీద మొక్కలు నాటాలంటే ఆ పని నాకు రాదండి అనాలి వీడు. అలాగేనండి, దానికి ఏం భాగ్యం, తప్పకుండా చేద్దాం. మొక్కలు పెట్టడం ఏంటి, పువ్వులు కాయలు కాయచకపోతే అడగండి నన్ను. నవ్వాడు. ఏం చేస్తాడో చూద్దామని. సరే, సాయంకాలం 4 గంటల అయ్యేసరికల్లా ఖణేలు ధబేలు అని మోగుతోంది. ఏమిట్రా ఏదో మోగుతోందని చూస్తే వీడు ఇంటి మీద వసారా మీదకి ఎక్కి ఓ పెద్ద సుత్తి శానం పుచ్చుకుని ఫెడేలు పెంకులని పగలగొట్టేస్తున్నాడు. ఓ, ఏమిట్రా వసారా పెంకులరా అంటే, అవునండి మీరు మొక్కలు నాటమన్నారా, వీటిని తవ్వి సదం చేసుకోవాలి కదా. నేల భూమి మీద ఏం చేస్తాం మనం, తవ్వుతాం కదా. ఇక్కడ ఏం చేయాలి, తవ్వాలి. అరే సర్కారు ఓ పక్క పెంకులు పడిపోయినాయి. ఇంటో వాళ్ళంతా లవోదిపో ఏమిటో అయిపోతుంది, కంపెనీపోతుంది. ఏం తెల్లపోయి, ఒరే వద్దులేరా, పెంకుల మీద వద్దులే, నేను ఆలోచన విరమించుకున్నాను, పగలగొట్టిన జాలే, దిగు, నువ్వు దిగేసేయి. అలాగేనండి, మీరు వద్దంటే మానేస్తానండి, దానికేముందండి అన్నాడు. సరిపోయింది. ఇంకొక రోజులో 2 రోజుల్లోనో 3 నెలలు పూర్తవుతాయి. డబ్బు ఇవ్వక తప్పదు, ఫిక్స్ అవ్వాల్సింది. వానలు కొంచెం తగ్గుమొహం బట్టి పైరంతా బాగా ఎత్తుగా ఎదిగింది. వీళ్ళకి బోల్డ్ అంతా వరి పొలం. ఇద్దరు కలిసి పొలం చూడడానికి వెళ్ళారు. చక్క కంకులు పోసి బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది. ఆయన ఏమన్నాడు, అరే అబ్బాయి చూడరా ఎంత పండిందో పంట, పొలాన్ని ఇంట్లో దాచుకోవాలిరా మనం, ఈ పొలం అంతా ఇల్లు చేర్చేసి జనాలు కళ్ళు పడతాయి అన్నాడు. వీడేం చేస్తా, అలాగేనండి, దానికి ఏం భాగ్యం, అదెంత పని, పొలాన్ని ఇల్లు చేర్చడం అంటే ఎంత సులువు. అమ్మో, సులువు కాదు, సులువు. అలాగేనండి అన్నాడు. సాయంత్రం ఈయన కాస్త పడుకుని నిద్ర లేచేసారు కల్లా పెద్ద పెద్ద మోతలు, గందరగోళంగా ఉంది. ఇంటిల్లి పాది అరిచేసి కేకలు పెట్టినారు. ఈయన లేచి చూసుకున్నాడు. వీడు ఏం చేశాడు, వాకిట్లో వీళ్ళది పెద్ద ప్రహరీ గోడ, ఓ గుమ్మం తీసి పక్కన పెట్టేశాడు, గోడ పగలు కొడుతున్నాడు. పెద్ద ఇనప గద ఒకటి తీసుకుని కొట్టేస్తున్నాడు, ఇసుకలు మట్టి తీయించేస్తున్నాడు. ఈయన తెల్లబడి, ఒరే నీ దుంపదేగా ఏం చేస్తున్నారంటే, మీరే కదండి పొలం ఇంటికి తెమ్మన్నారు అన్నాడు. నేను తెమ్మన్నది పొలం రా, నువ్వు గోడ ఎందుకు పగలగొడుతున్నా అంటే, భలేవారండి, గోడ గడప తీయిపోతే అంత లావు పొలం ఇంట్లోకెటా వస్తుంది, ఎలా లోపలికి వెళ్తుంది, ఎట్లా లోపలికి వెళ్తుంది, పొలం ఎంత పెద్దది మంది, అది రావాలంటే గోడ మొత్తం తీసేయాలి. ఈ పక్క నుంచి మొదలు పెట్టాలంటే సగపడైంది, మీరు నా చెయ్యి వదిలితే మిగిలిన సగం చూసి పొలాన్ని ఇల్లు చేర్చే మార్గం చూస్తానండి అన్నాడు. ఆయన దండం పెట్టేశాడు. ఒరే నీ తెలివితేటలు ఎక్కువైపోయినాయిరా నీకు, వద్దు నాయన, పని మానేసేను. ఓకే, ఎందుకు మానండి, జీతం ఇచ్చండి, చక్కగా మానేస్తాను అన్నాడు. మానే అంటే ఏం చేయాలి, అతను 3 నెలల జీతం ఇచ్చి వాడికి దండం పెట్టాడు. ఆ తర్వాత ఈ దిక్కుమాలిన రూల్స్ పెట్టకుండా చక్కగా కమ్మెచ్చులు తీసినట్టు అయ్యి ఎవ్వడూ రాడని అర్థమయ్యి జీతాలు ఇవ్వటము, పని చేయించుకోవటం మొదలుపెట్టాడు. ఎప్పుడు కూడా మొండి బేరాల దగ్గర ఎలా ఉండాలి, మకురుగానే ఉండాలి, అంతే. వీడు తెలివి చూపించి ఈ పని చేశాడనమాట. ఎంత చక్కగా ఉంటుందో కథ, చదవడానికి మాకు బాగుంటుంది, చాలా బాగుంది, వినటానికి కూడా బాగుంది రమ్మగారు. కథ కంచికి మనం ఇంటికి. రైట్ అండి, నమస్తే. నమస్తే జయ.